ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. వెల్కమ్ జీవన్ రెడ్డి గారు. అండ్ ఇప్పుడు కసిరెడ్డి గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నా. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ లైమ్ లైట్ మొత్తం ఆయన చుట్టూరే. ఫస్ట్ టైం స్ట్రైట్ మూవీతో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. మరి యోగి బాబు గారి గురించి ఎంత ఇంట్రడక్షన్ ఇవ్వాలి, ఏమని చెప్పాలి. మరి ఈ సినిమాతో ఇక్కడి నుంచి ప్రతిదీ హీరోస్ కన్నా చాలా బిజీ అయిపోయారు ఆయన ఇప్పుడు. వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ విత్ us here today sir. ప్రభాస్ శ్రీను గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అనదర్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. గట్టిగా చప్పట్లతో ఆయనను కూడా స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. ఆ డైరెక్టర్ మురళీ మనోహర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దిస్ ఇస్ సెకండ్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్. మరి ఆల్రెడీ టీజర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ యాడ్ చేస్తుంటుంది. ఆ చిలిపితను ఎప్పుడు మిస్ అవ్వదు. డాన్సర్ గా ఇరగదీస్తుంది. అండ్ ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉందని నేను చెప్పను. సినిమాలో ఎదురు చూస్తున్నాం ఏం చేసింది ఫారియా అని చెప్పి. హాజీ వెల్కమ్ టు యూ ఫారియా. అండ్ నౌ లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ అవర్ హీరో నరేష్ అగస్త్య గారిని గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వికట కవి. అండ్ ఇక్కడి నుంచి ఇంకా ఇంకా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నౌ ఇట్స్ మై ప్రివిలేజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, పద్మశ్రీ గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో ఒక అరుదైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి హాస్య బ్రహ్మ శ్రీ బ్రహ్మానందం గారిని గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హీస్ అ లెజెండరీ యాక్టర్ అండ్ హీ నీడ్స్ నో ఇంట్రొడక్షన్. ఈ సినిమాలో ఆయన ఉండడం మనందరి అదృష్టం. హాజీ వెల్కమ్ టు యూ సర్. ఇక్కడ మనం డ్రెస్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ గుర్రం పాపిరెడ్డి ఒక 3 years జర్నీ అనమాట. సో వి వాంట్ స్టార్ట్, బట్ బడ్జెట్ కొంచెం మనకి పెరిగిపోతున్న టైంలో వేణు సార్, మాకు అమర్ సార్, వి పార్ట్నర్ అండ్ ఇట్స్ బీన్ ఎ లాంగ్ జర్నీ. ఒక ఫస్ట్ టైం ఒక డార్క్ కామెడీ అనమాట తెలుగులో. సో ఇట్ విల్ బి రియలీ ఎ జాయ్ రైడ్. చాలా బాగుంటుంది అండ్ మంచి గ్రో ఉంది నాకు. థ్యాంక్స్ టు ఆల్ ద యాక్టర్స్, వంశీ, అగస్త్య, యోగి బాబు గారు, జీవన్ అండ్ ఆల్ ద యాక్టర్స్. అండ్ నాకు మంచి టెక్నికల్ టీమ్, దే సపోర్టెడ్ అస్. అండ్ ఈ సినిమా మంచి సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మెయిన్లీ లేకపోతే ఈ కుడెంట్ హ్యావ్ హ్యాపెన్. అండ్ మా అమర్ సార్ రండి ఇక్కడ. So Amar sir and Venu sir, I really want to thank them. Without them this wouldn't have happened. So I would like to give them a person. మీ అందరు గట్టిగా చెప్పట్లు పడితే I'll be more than happy. అంటే డ్రీమ్ కమ్ ట్రూ. సినిమా అవుతుందో కాదో అనుకున్న టైంలో అది లేదు చేద్దాం, ఎంత బడ్జెట్ అయినా పర్లేదు మనం పెడదాం, ఏంది మనకు మార్కెట్ ఏంది అనుకుంటా. We just pulled off. Thank you so much. Thank you. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ జయకాంత్ గారు. అండ్ ఇప్పుడు ఆ సోర్ త్రోట్ తో చేస్తే ఇంకా బాగుంటుందండి. నేను ఎంతసేపు మాట్లాడింది నా వాయిస్ కాదు, నరేష్ అగస్త్య వాయిస్. ఏంటి మరి ఒకసారి మీ వాయిస్ వినిపించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అండ్ నౌ రిక్వెస్టింగ్ జీవన్. మొత్తం ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందండి. అండ్ మాట్లాడే స్టేజెస్ చాలా ఉన్నాయి. ట్రైలర్ లాంచ్ ఉంది అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఉన్నాయి, అక్కడ మాట్లాడుకుందాము. ఇప్పుడు సో ద బెస్ట్, మేమందరం వచ్చినప్పుడు కూడా మా డిఓపి గారు రాలేదేంటి అని భయపడ్డాం కానీ, బట్ మా డిఓపి ఫ్రమ్ హాస్పిటల్ టు డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు. సో 108. ఓకే అండ్ థ్యాంక్ యూ అండి. మళ్ళీ కలుద్దాము. చాలా ఉంది. పెద్దలు బ్రహ్మానంద గారి పాదావన. అండ్ గ్రాండ్ వెల్కమ్ టు యోగి బాబు సార్. ఇట్స్ ప్రివిలేజ్ టు షేర్ ద స్టేజ్ విత్ యూ సార్. ఈ సినిమా నాకు ఛాన్స్ ఇచ్చిన మురళి గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంటెన్స్ క్రైమ్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది,
ఏది కూడా తక్కువ లేకుండా అన్ని సమపాల్లో సమకూర్చారు మురళి గారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఈ సినిమా మీకు మంచి సక్సెస్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద టీమ్ అండ్ క్రూ ఫర్ అ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. వినాలన్నది మాకు అందరికీ నమస్కారం. ఇంగ్లీష్ ఏని ప్యాచ్ వర్క్. థ్యాంక్ యూ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ సార్ అండ్ హీరో సార్, హీరోని సార్, కో-ఆర్టిస్ట్ అండ్ గ్రేట్ కిన్నెస్ సార్, பிரமானந்த் சார். தேங்க்யூ சார், தேங்க்யூ தேங்க்யூ. நான் தெலுங்கு கண்டிப்பாக சக்ஸஸ் மீட்டில் நான் ஃப்ளூவெண்ட்டாக பேசுகிறேன், சரிங்களா? நான் கற்றுக்கிறேன். தேங்க்யூ. ஏன்னா நிறைய படம் இப்போ கூட சார் மேடம் படம் ரிலீஸ் ஆகிருக்கு, விஜய் சேதுபதி படம். அது கூட தெலுங்கு டப்பு தான் பண்ணியிருக்காங்க. என்கிட்ட நிறைய பேர் கேட்டாங்க, சாரி தமிழில் பேசுகிறத மாதிரி நினைக்காதீங்க, எனக்கு தமிழ் தான் வரும். சீக்கிரமாக நான் சக்ஸஸ் மீட்டில் நான் தெலுங்கு பேசுகிறேன். தேங்க்யூ எல்லாருக்கும். సో మచ్ అండి. మరి ఆ సక్సెస్ మీట్ కోసం ఎదురు చూస్తున్నాం. మీరు ఎప్పుడెప్పుడు తెలుగులో ఫుల్ స్పీచ్ ఇస్తారని చెప్పి. చేసిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ టైం స్పేర్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చినందుకు. అండ్ నన్ను హీరో అంటున్నారు కానీ నేను ఒక్కడిని హీరో కాదు సార్. దీంట్లో అందరూ హీరోలే. దీంట్లో అందరికీ సమానంగానే ఉంటాయి. ఇట్స్ అ క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం. బేసిక్గా ఏదో ఎందుకు పెట్టారు నాకు తెలియదు, మరి డైరెక్టర్ గారు ఎందుకు పెట్టారు గుర్రం రెడ్డి అని ఐ డోంట్ నో. బట్ ఎవ్రీ వన్ క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను హీరోనైతే నేను చెప్పను. అండ్ నేను ఎక్కువ మాట్లాడను, అది మాట్లాడలేను ఎందుకు, నా వల్ల కాదు. సో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. అండ్ బ్రహ్మానందం గారికి, యోగి బాబు గారికి, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ సార్. ఇట్స్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఐ హోప్ మా టీజర్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మచ్ నరేష్ గారు. అండ్ ఇప్పుడు కసిరెడ్డి గారిని ప్లీజ్ ముందుకొచ్చి కొన్ని మాటలు అబౌట్ దిస్ ప్రాజెక్ట్ మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి అండ్ ఇక్కడ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏంటో తెలీదు, ఇస్తే ఫస్ట్లో ఇస్తారు మైక్, లేదంటే లాస్ట్లో ఇస్తారు. అప్పుడు ఏం మాట్లాడాలనేది భయం వేస్తుంది. మాలాంటి యంగ్ యాక్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన లెజెండరీ బ్రహ్మానందం గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు మాట్లాడితే మాకు ఇంకా రీచ్ ఉంటుంది సార్. మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా మీరు టీజరే చూశారు. సినిమాలో ఇంకా మోర్ ఫన్ ఉంటుంది. ఏదైనా ఉంటే నేను కూడా తర్వాతే మాట్లాడతా, ఎందుకంటే చాలాసేపు అయింది, చాలామంది మాట్లాడారు, చాలామంది వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కూడా హలో బడి, ఎలా ఉన్నారు? సో మీరు చాలా బాగున్నాను. టీజర్ బాగుంది. బట్ అంటే మీ దగ్గర నుంచి ఎప్పుడు సినిమా వచ్చినా కూడా ఒక కన్ఫ్యూజ్తో కూడిన కామెడీతో ఉంటుంది. మీ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. బట్ దీంట్లో కొంచెం చిట్టి నోట్లో నుంచి ఏమన్నా సినిమా బూతులు ఏమన్నా వినపోతున్నామా అంటే ఏం చెప్తారు? టైపో అని తెలుసా మీకు? టైప్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు బై మిస్టేక్ ఏదో చేస్తుంది కదా, అట్లనే. అంతే అండి. అంతే అంతే. నాకు మీరు కూడా తెలీదు. షాక్ అయ్యారు. మీ వెనకాల రైటర్ ఉన్నారు చూడండి ఇక్కడ. మీకు తెలుసు, నాకు తెలీదు. ఓకే మ్యామ్. సో మీరు చూస్ చేసుకునే ఫిలిమ్స్లో ఎక్కువ కామెడీ కానీ హర్రర్ కానీ మిక్సింగ్ ఉంటుంది. సో స్టోరీ మీరు చూసి అలా చేసుకుంటారా, లేదా మీ దగ్గరికి స్టోరీస్ అలా వస్తున్నాయా? హారర్ ఎప్పుడు చేయలేదు. లేదు, అంతకుముందు సిరీస్ చేశారు కదా, జీరో సిరీస్, దానిలో కొంచెం హర్రర్ అది ఓకే, థ్రిల్లర్ అది. ఓకే, అంటే ఒకసారి క్వశ్చన్ మళ్ళీ అడగండి. సో మీరు చూస్ చేసుకునే దానిలో కామెడీ జోనర్ ఎక్కువ ఉంటుంది. సో మీరు అలా చూస్ చేసుకుంటున్నారా? అంటే హీరో పరంగా కొంచెం ఎలివేషన్స్ అట్లా కాకోకుండా ఇలా సాఫ్ట్గా తీసుకుంటున్నారు కదా, అంటే మీరు చూస్ చేసుకున్నారా, మీ క్యారెక్టర్స్ డైరెక్టర్ అలా వస్తున్నారు? అంటే బేసిక్గా కామెడీ అంటే నాకు భయం, నేను అంత క్రియేట్ చేయలేనేమోనని. నాకు బేసిక్గా క్యారెక్టర్ బేస్డ్ ఉన్న ఫిలిమ్స్ అంటే నాకు ఇష్టం అనమాట. ఒకవేళ కామెడీ ఉన్నా కానీ నేను దాన్ని క్యారెక్టర్ బేస్ చేసేస్తాను. అలా అయిపోతుంది. అలా అంటే మళ్ళీ నువ్వు కథ మారుస్తూ ఉంటారు. అంటే జెన్యూన్గా అంటే ట్రై చేస్తాను అంతే క్యారెక్టర్. సో దీంట్లో మమ్మల్ని ఎంత నవ్వించారు మీరు? నేను నవ్వించలేదు. వంశీ, కసిరెడ్డి, ఫరియా, కొయ్యి
వీళ్ళందరూ నవ్విస్తారు, నేను మధ్యలో ఉంటాను అంతే సరదాగా. ఫరియా గారు, సో దీనిలో మీ మదర్ కూడా యాక్ట్ చేశారన్నారు. సో మీకు సపోర్టింగ్ రోలా లేదంటే క్యామియో అని చెప్పారు. ఫన్ ఉంటుందా లేదంటే ఏదైనా సీరియస్ క్యామియో? వాచ్ ద మూవీ టు ఫైండ్ అవుట్. ఫరియా, దిస్ ఇస్ ప్రజా అండి. మీ మదర్ యాక్ట్ చేశారన్నారు. ఫస్ట్ ఆవిడ యాక్ట్ చేయాలి, ఓ క్యామియో ఉంది అని చెప్పినప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి? చాలా నవ్వింది. అంటే తన ఓకే సార్ చూపిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే బ్రహ్మానందం కానీ యోగి బాబు గారు అంటే వాళ్ళ డేట్స్ దొరకడం మనకి చాలా కష్టం. సో ఎలా అడ్జస్ట్ చేశారు? వాళ్ళ రోల్ లెంత్ ఎంత ఉండబోతుంది ఏంటి? బేసిక్లీ బ్రహ్మానందం గారికి ఫుల్ కథ నరేట్ అవుతారండి. కథ తన ద్వారానే స్టార్ట్ అవుతుంది, తన ద్వారా ఎండ్ అవుతుంది. ఆ ప్రాసెస్లో ఈ క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ అవుతాయి. అదే ప్రాసెస్లో మన యోగి బాబు క్యారెక్టర్ కూడా ఇంట్రడ్యూస్ అవుతుందండి. యోగి బాబు గారు ఫస్ట్లో వచ్చేసి చాలా నవ్విస్తారు, తర్వాత మళ్ళీ ఒకసారి సెకండ్ హాఫ్లో వస్తారు, చాలా ఎంటర్టైన్ చేస్తారు. లెట్స్ సీ. సో అంటే కంప్లీట్ మనకి అవుట్ అండ్ అవుట్ కామెడీ కనిపిస్తుంది. యాక్టర్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నారు. అంటే ఏంటి అంటే ఆడియన్స్కి కొంత చూపించాలనుకుంటారు కదా, సో మీ మెయిన్ ప్లాట్ ఏంటి? ఇది ఏం లేదండి, ఇది ఒక డార్క్ హ్యూమర్ అండి. అంటే తెలుగులో అంటే అవుట్ అండ్ అవుట్ డార్క్ హ్యూమర్ చాలా తక్కువ. కొన్ని సినిమాలు టచ్ చేశారు, బట్ తెలుగులో ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ అయితే చూసుకుంటాం. అంటే దట్ ఈస్ ఫైన్, బట్ ఈ ప్రాజెక్ట్స్ ఇక్కడ కూడా కొంచెం చూసుకుంటాం. అంటే బట్ మాకేంటంటే డేట్స్ అండ్ టైం అక్కడ నాకు సమ్మర్ అదంతా మేము అక్కడ మనకు డేట్స్ ఇచ్చి ఉంటాం మా ఏరియాలో. ఆ లోపల ఆ పోర్షన్ ఆ లోపల కంప్లీట్ చేసుకోవాలి. టైం పీరియడ్ ఉంటుంది, వీసా పీరియడ్ ఉంటుంది, మనకు అది ఆ పీరియడ్లో దొరుకుతుంది. దాని తర్వాత వెళ్ళి చేయాలంటే మళ్ళీ వీసా ఎప్పుడు దొరుకుతుంది తెలియదు, అందరినీ ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి. దానివల్ల డైరెక్ట్ డార్క్ హ్యూమర్ అనేది ఇంతకుముందు కూడా అంటే మీరు అన్నట్లు కంప్లీట్గా కాకపోతే అట్లీస్ట్ కొంచెం దాన్ని ట్రై అయితే చేస్తున్నారు. సో ఆ డార్క్ హ్యూమర్లో వెసులుబాటు కూడా ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ సీరియస్ సబ్జెక్ట్ని కూడా చాలా సింప్లిఫై చేసేది. సో మీరు ఇందులో చూస్ చేసుకుంది మీకు సింప్లిఫై చేస్తున్నారా లేదంటే యూ వాంట్ టు కాంప్లికేట్? సార్ బేస్ కైండ్ ఆఫ్ డార్క్ హ్యూమర్ అండి. సో ఇది ఇంతకుముందు చెప్పాను కదా శవాల మాట. సో దాన్ని ఎలా తీసుకొచ్చాం తెరవేకి అనేది వీ ట్రై టు డూ ఇట్ అండి. ఫరియా గారు, ఒక టీజర్ అయితే చాలా బాగుందండి, ఫనీగా ఉంది. సో జనరల్గా మనం కామెడీ మూవీస్ తీసుకుంటే సిచ్యువేషన్ కామెడీస్ ఉంటాయి. సో డార్క్ కామెడీస్ అనేవి సంథింగ్ టచ్ చేయరు ఎక్కువ మంది రిస్క్ క్యారెక్టర్ అని. సో మీ క్యారెక్టర్ కొంచెం కనిపిస్తుంది ఆ డైలాగ్లోనే, ఆ డెలివరీలో. అండ్ మీ ట్రిగరింగ్ పాయింట్ ఏంటి మూవీలో చేయడానికి? సౌదామిని క్యారెక్టర్ పేరండి. ఒక సీన్ విన్నాను నరేషన్ చేస్తున్నప్పుడు. ఆ సీన్లో బేసిక్లీ బికాస్ ఆఫ్ హర్ పాస్ట్ and the situation how she reacts, and she's a nurse, and I think ippadu varaku I haven't done anything like this, so definitely I wanted to explore this space. Serious ga chestu situations lo undu we have to kind of figure out as we go. So I think I really enjoyed the visualizing of that process, narration istunnappudu, and I think that was the main reason. యోగి బాబు గారు కూడా మంచి కామెడీ లెజెండ్ తమిళ్లో. సో ఆయనతో వర్క్ చేయడం ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఐ థింక్ ఇప్పుడు జస్ట్ 2 days షూట్ చేసాం, బట్ హీ ఈజ్ మైండ్ బ్లోయింగ్ అండి. అసలు హీ లుక్స్ లైక్ హీ కెన్ డూ సో మచ్, బట్ ఇంత ఐబ్రోతో అసలు గేమ్ ఎండ్ చేసేస్తారు ఆయన. సో ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ మై ఆనర్ టు బీ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ దిస్ ఫిల్మ్. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. వీఆర్ జస్ట్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్ అండ్ అబ్జర్వింగ్ హిమ్ అండ్ really enjoying the process. To producer అంటే కాదంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా మేజర్ రోల్. డార్క్ కామెడీ అంటే నేను ఉన్నాను కదా, డార్క్ కామెడీ అనుకోకండి. ఇట్స్ బేసికల్గా డైరెక్టర్ గారు చెప్పినట్టు మీరు చూడలేనివి ఇక్కడ ప్రజెంట్ చేసేది ఈ సినిమాలో ఉంటుంది. అందులో ఒక కీలకమైన పాత్ర, మంచి క్యారెక్టర్. అంటే టీజర్లో చూస్తే కొంచెం గ్రే హెయిర్, అంటే ఇప్పుడు ఉన్న దానికి మీ ఏజ్కి మించిన క్యారెక్టర్ అదేమన్నా? ఒక 10 years పెరిగింది. 10 years పెరిగిన క్యారెక్టర్. ఓకే, అంటే లాస్ట్ దుల్కర్ సల్మాన్ గారితో సినిమా చేశారు, అవుట్ ఆఫ్ ద బాక్స్. సో అప్పటి నుంచి కొంచెం
ఆయనకి మీకు ఫ్రెండ్షిప్ అనేది కూడా ఒక లెవెల్లో వెళ్ళిపోయిందంట. ఆయన చేస్తున్న సినిమాలో ఏం సినిమా ఒక కసెట్ని పెట్టండి అనే స్టేజ్కి వెళ్ళారంటే ఎంతవరకు కరెక్ట్? ఏమన్నా నాకు తెలీదు, బట్ నాకు గుడ్ ఫ్రెండ్. వంశీ గారు. అండి థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సార్ మీకు ఇది సెకండ్ మూవీ, కానీ బ్రహ్మానంద గారితో మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారా? మీకు ఎలా అనిపించింది? సెట్లో అంత పెద్ద షేర్ చేసుకోవడం చెప్పలేదు, బట్ ఐ వాజ్ ఇన్ ద సెట్. మీ రోల్ ఎలా ఉంటుంది? వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ అండి. నా రోల్ పేరు చిలిపి. సో జస్ట్ స్టోరీ చెప్పకుండా నువ్వు చేస్తున్నావు అని చెప్పాను నేను, ఆ పేరు విన్నాను. జీవన్ గారు. సార్ మీరు రోల్ ఎలా ఉండబోతుందండి? బ్రహ్మానందం గారితో యోగి గారితో కాంబినేషన్ ఎలా ఉంటుంది? కనపడుతుంది, చెడ్డీ వేసుకుని ఒక ఫోరం పోగొట్టగా ఎలా ఉండబోతుంది అంటే ఏముండదు. యోగి బాబు గారితో అయితే నేను చేయలేదు, కానీ ఆయన అంటే నాకు చాలా అభిమానం ఆయన అంటే. సో కలిసి చేసినప్పుడు ఈ రోజే ఉందంట, బై మిస్టేక్ వర్షాలు పడుతున్నాయి, షూట్ క్యాన్సిల్. యోగి బాబు గారితో ఉంటే నెక్స్ట్ మీటింగ్లో చెప్తాను. బ్రహ్మానందం గారితో అంటే నేను ఆల్రెడీ క్రీడాకోలో చేశాను కాబట్టి సో కంఫర్ట్, అండ్ అది నా అదృష్టం. ఆయనతో చేయడం అనేది నా పూర్వజన్మ సంప్రదాయం ఏదో అంటారు కదా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్. All right, Andy. Thank you so much, everybody, for joining us here and for the wonderful questions. సారీ, వన్ సెకండ్ అండి. నేను ఇంతకుముందు చెప్పేటప్పుడు మర్చిపోయాను. ఐ రియలీ థ్యాంక్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. రాము, వెంకటరామరెడ్డి, రుచిక, నాగేందర్, కిరణ్, and all these guys and some other girls who really helped me throughout the film only. Like very limited team, but they're running like anything. Faria said, not doing anything but still, but they were doing everything, but they didn't know. Just kidding. So yeah, and plus my production team and my co-director Rajshekhar garu, he's been a very big support to me and dates విషయంలో ఇంతకుముందు ఆడినట్టు డేట్స్ విషయంలో ఇంకా చాలా ఈవెంట్స్ లైన్ అప్ అయి ఉన్నాయి, ఇంకా చాలా విశేషాలు రానున్న ఈవెంట్స్ లో కూడా తెలుసుకుందాం. వన్స్ అగైన్ వి థ్యాంక్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గురం పాపిరెడ్డి ఫర్ జాయినింగ్ us here. థ్యాంక్ యూ సో మచ్ అండి యాంకర్ గారు, చాలా మంచిగా మొత్తం స్టేజ్ అంతా నడిపించారు. థ్యాంక్ యూ అండి. చెప్పారు, నేనే చెప్పాల్సి వస్తుంది. అదే ఎవ్రీ ఈవెంట్ కి వస్తున్నారు చెప్తున్నారు చెప్పండి అని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.